ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము యెషయా గ్రంథము 43వ అధ్యాయము 19వ వచనం. ఇదిగో నేనొక నూతన క్రియ చేయుచున్నాను, ఇప్పుడే అది మలుచును, మీరు దాన్ని నాలోచింపరా? నేను అరణ్యములో త్రోవ కలుగు చేయుచున్నాను, ఎడారిలో నదులు పారజేయుచున్నాను. ప్రియ సహోదర సహోదరులారా, ప్రభు మనతో అమూల్యమైన మాట మాట్లాడుతూ ఉన్నారు. ఒకటి, నూతనమైన క్రియ మన పట్ల చేయబోతూ ఉన్నారు. రెండవది, అరణ్య త్రోవలో మనల్ని అరణ్య త్రోవ నుంచి విడిపించబోతున్నాడు, ఎడారిలో నదులు పారజేయుచున్నాడు. అంటే ప్రియ సహోదర సహోదరులారా, ప్రభు ఇక్కడ మనతో మాట్లాడుతున్నాడు. నూతనమైన క్రియ. ఈ స్థితిలో, ఈ పరిస్థితిలో మనం ఏ స్థితిలో ఉన్నామో ప్రభువు ఇప్పుడే మనకి ఒక గొప్ప జవాబు చెప్తూ ఉన్నాడు. మీరు మలుస్తారు, నూతనమైన క్రియ మీ పట్ల నేను చేయబోతున్నాను అని గొప్ప వాగ్దానం చేస్తున్నాడు. ప్రియులారా, ఇప్పుడు ఏంటంటే మీరు ఏ స్థితిలో ఉన్నారో, ఏ పరిస్థితిలో ఉన్నారో, దిక్కుతోచని స్థితిలో ఉన్నారేమో, దేవుడు అంటున్నాడు, నూతనమైన క్రియ మీ పట్ల చేస్తున్నాను, నేను మీకు తోడై ఉన్నాను, నేను విడువను, ఎడబాయనంటూ ఉన్నాడు. గనుక ఈ రోజున ఎవరైతే బాధపడుతూ ఉన్నారేమో, లేక నా లైఫ్ వేస్ట్ ఏమో, ఎండింగ్ ఏమో అనుకుంటున్నారేమో, లేక ఉద్యోగ పర్పస్ కావచ్చు, లేదంటే చదువు పర్పస్ కావచ్చు, నేను గెయిన్ అవ్వలేకపోతున్నానేమో అనుకోవచ్చు. కానీ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, నేను నీ పట్ల నూతనమైన క్రియ చేస్తున్నాను, నేను నీ పట్ల నూతనమైన కార్యాన్ని జరిగిస్తాను అని ప్రభు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. ఆనాడు దేవుడు యెషయా పట్ల చేశాడు, అలాగే ఆనాడు అబ్రహాము పట్ల గొప్ప కార్యాలను దేవుడు చేశాడు. గనుక మన పట్ల కూడా దేవుడు ఒక ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు. గనుక మనము నిస్సాయపడక ఈ యొక్క వాగ్దానాన్ని మన యొక్క హృదయంలో ఉంచుకోవాలని దేవుడు తెలియచేస్తూ ఉన్నారు. అలాగే ఇక్కడ నేను అరణ్యములో త్రోవ కలుగు చేయుచున్నాను, ఎడారిలో నదులు పారచేయుచున్నాను. అంటే మనకి వచ్చే శోధనలు, నిందలు, అవమానాలు మధ్యలో మన కొట్లుమిట్లాడుతున్నామేమో, మన స్థితి ఇంకా కుక్కల స్థితిలో పడి ఉన్నామేమో, మనం ఇంకా ఒక పొజిషన్లో మనం నిలవబడలేము, నేను ఒక్కదాన్ని ఒంటరిని అయిపోయాను, నాకు ఎవరు లేరు అని మన లైఫ్ని మనం చాలా డిస్కరేజింగ్ చేసుకుంటున్నామేమో. దేవుడు అంటూ ఉన్నారు, అలాంటి వారిని దేవుడు అంటున్నారు, నేను నిన్ను నిలవబెడతాను, నేను నీ జీవితాన్ని నేను మలిపిస్తాను అని దేవుడు వాగ్దానం చేస్తున్నారు. గనుక ప్రభు వాగ్దానాన్ని మన చేతిలో పట్టుకొని వాగ్దానుసారంగా మన జీవితాలను విశ్వాసంగా దేవుని వైపు నడిపించాలని ప్రభు కోరుకుంటున్నారు. గనుక ఈరోజు నేను ప్రార్థన. ప్రేమ నమ్మకముల మా దేవా, సర్వోన్నతుడా, నీకు స్తోత్రాలు ప్రభువా. అయా, నేటి దినమును, నేటి వాగ్దానాన్ని మాకు అనుగ్రహించిన కృపకై స్తోత్రాలు ప్రభువా. నాయన, ఎన్నో దినములుగా తండ్రి నీ యొక్క పరిచర్యని వదిలిపెట్టి ఉన్నాం, అందుని బట్టి దయతో మన్నించండి అయా. ఈ యొక్క గొప్ప అవకాశాన్ని ఇచ్చావు, నీకు స్తోత్రాలు ప్రభువా. విన్నవాళ్ళు తండ్రి నీ వైపు నమ్మకంగా, దేవునిలో విశ్వాసంగా అయా, నీలో విశ్వాసంగా జీవించే గొప్ప కృపని ప్రభువా. అయా, నువ్వు అంటున్న మాట ప్రభువా, అయా మా పట్ల నూతనమైన కార్యాన్ని జరిగించబోతున్నావు. మేము ఏ స్థితిలో ఉన్నామో, దుఃఖ స్థితిలో ఉన్నామో, వేదన పడుతున్నామేమో అయా తండ్రి, ఫైనాన్షియల్గా కావచ్చు, లేదంటే అయా తండ్రి ఉద్యోగపరం కావచ్చు, చదువు పర్పస్ కావచ్చు, ఏ యొక్క పరిస్థితిలో ఏ బిడ్డ బాధపడుతున్నారో ప్రభా, వాళ్ళు జ్ఞాపకం చేసుకో. వాళ్ళ యొక్క చింత యావత్తును అయా తండ్రి నువ్వు విని అయా వాళ్ళకి మొరను ఆలకించు దేవా, నీకు స్తోత్రాలు ప్రభా. అయా, ఈ రోజున ఎవరైతే బిడ్డలు పని బాటలకు వెళ్తూ ఉన్నారో వాళ్ళ ప్రయాణంలో తోడుగా ఉండండి. దిక్కుతోచని స్థితిలో పడి ఉన్న తండ్రి బెగ్గర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మంచి పోషణను అనుగ్రహించు దేవా. అయా, నీ సహాయం దయచేయండి అయా తండ్రి. నీవు తండ్రి ఏ యొక్క పరిస్థితిలో ఉన్నా నువ్వు లేవనెత్తు దేవుడు తండ్రి, నీకు స్తోత్రాలు. అన్ని విషయాల్లో నీవే సహాయం దయచేయండి. ఈ వాక్యాన్ని విని ప్రతి బిడ్డ నీ వైపుకు తిరిగి అయా మంచి విశ్వాసకులుగా జీవించే గొప్ప కృపను అనుగ్రహించమని వేడుకుంటూ నజరేయుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి,
ఆమేన్.